జీఓఆర్టీ 365 జీవో తెచ్చి రాయలసీమలో 198 ప్రాజెక్టులు ప్రీ-క్లోజ్ చేసిన జగనే అసలైన రాయలసీమ ద్రోహి అని సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతలపై బ్లూ మీడియా, వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మరన్నారు. 2014-19లో తెలుగుదేశం రాయలసీమకు 12,500 కోట్ల రూపాయలకు నీటి ప్రాజెక్టుల కోసం కేటాయిస్తే వైసీపీ 5 ఏళ్లలో 2,500 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు జీఓఆర్టీ 365 అనే జియో తీసుకొని వచ్చి 198 ప్రాజెక్ట్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ని ప్రీక్లోజర్ చేసేసాడు. అది కూడా ఎటువంటి ప్రాజెక్ట్స్? గుండ్రేవల, వేదావతి ఆర్డిఎస్, భైరవాని తిప్ప ప్రాజెక్టు మా అనంతపురం జిల్లా రాయదుర్గము కర్నేరదుర్గం ఏరియా, అదేవిధంగా గాలేరు నగరి కెనాల్ పన్ను దానికి రిజర్వాయర్స్ కట్టించేది, కేసీ కెనాల్ ఎక్స్టెన్షన్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోయిన డ్యామ్ గురించి కనీసం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చూస్తే రాయలసీమకి ద్రోహము ఎవరు చేసినారు అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ హరీష్ రావు గారు క్లియర్గా చెప్పినారు. 29 అక్టోబర్ 2020లో ఎన్జిటి స్టే ఇచ్చింది, మేము ఆపినాము అని చెప్పి హరీష్ రావు గారు క్లియర్గా చెప్తా ఉండరు. నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నాను, అంటే 2020 సంవత్సరంలో ఎన్జిటి స్టే ఇస్తే ఎందుకు కౌంటర్ అఫిడవిట్ మీరు 4 సంవత్సరాలైనా ఫైల్ చేయలేదు?